అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది గురుగారు. ఇప్పుడు గరికపాటి గారు, మన చాగంటి గారు వాళ్ళు కూడా ప్రవచనాలు, మంచి మాటలు, సమాజం కోసం ఉపయోగపడే మాటలు మాట్లాడుతుంటారు. అయితే ఒక ఒక సందర్భంలో భోజనం దగ్గర కావచ్చు, డైట్ విషయంలో కానీ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గరికపాటి గారు మాట్లాడుతూ నాన్ వెజ్ ఎవరి అలవాట్ల వాళ్ళకి తింటే తప్పేంటి అని మాట్లాడారు ఆయన. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తుంటారు, అసలు చేయకూడదని. ఈయనేమో ధర్మాన్ని మన ఇంటిపైకి ఎవరైనా వస్తే మనం ఊరుకుంటాం, కొంచెం గట్టిగా ఉండొద్దు అని మాట్లాడతారు. మన ధర్మం జోలికి వస్తే మనం ఫైట్ చేయాలి కదా అని ఆయన మాట్లాడతారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని చెప్పి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాన్ వెజ్ పైన తినొచ్చో తినకూడదు అనేది ఇంకో సందేహం ఉంది. నన్ను ఇప్పుడు నా అభిప్రాయం చెప్పాను, మళ్ళీ చెప్తాను. అవునా? గరికపాటి వారు ఉద్దేశాన్ని మనం గౌరవించాలి. ఆయన ఏదో మీరు మొప్పవరపు సింహాచల శాస్త్రి గారిని, వారిని కూడా ఇంటర్వ్యూ చేయండి. సింహాచల శాస్త్రి గారు చాలా జోవియల్గా, చాలా అందంగా, హృదయానికి హత్తుకునేలాగా వారు హరికథ చెప్తారు. వారు మేము శ్రీలంకలో కలిసి ప్రయాణం చేసాం, అప్పుడప్పుడు కలుస్తుంటాం. వారు అంటారు, కనీసం శనివారం అన్నా ఒరే మీరు ఆదివారం చాలా ముఖ్యమైన రోజు, ఆదివారం అంటే మొదటి రోజు అని అర్థం. స్త్రీ మధు మాంస తైలాని వర్జిత అని అంటుంది శాస్త్రం. ఓకే ఓకే. ఆదివారం నాడు నెత్తికి నూనె పెట్టుకోవడం, స్త్రీ సంగమం, మాంసం మద్యం విడిచిపెట్టాలి అని చెప్తుంది ఆదివారం పూట. ఓకే.